ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మీ అందరికి కూడా నా శుభాభివందనాలు. ఈ రోజున మనం మరలా కొద్దిసేపు బైబిల్ వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ రోజున మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే సమర్పణ కలిగిన ప్రార్థన. Dear brothers and sisters, let us pray today about the prayer which is the self-surrendering. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుండి 13 వచనాలు. Matthew 25th chapter verses 1 to 13. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. Today let us discuss about the wise and foolish virgins. 10 మంది కన్యకలు పెండ్లి కుమారుడి కోసం ఎదురు చూస్తా ఉన్నారు ప్రియ సహోదరులారా. 10 virgins are waiting for the presence of the bridegroom. పెండ్లి కుమారుడు అంటే యేసయ్య. The bridegroom in the sense Lord Jesus Christ. 10 మందిలో 5గురు బుద్ధి గలవారు అంటే జ్ఞానం గలవారు, 5గురేమో తెలివి తక్కువ వాళ్ళు, బుద్ధిహీనులు. Among the 10, the 5 are wise virgins and the other 5 are foolish virgins. 5గురు ప్రియ సహోదరులారా మంచి క్రైస్తవులుగా ఉన్నారు, మరొక 5గురు తాత్కాలికమైన క్రైస్తవులుగా ఉన్నారు. Among the 10, the 5 are the true Christians and the other were average Christians. కానీ ప్రియ సహోదరులారా 10 మంది కూడా దీపాలు తీసుకొని ప్రభువు కోసం వచ్చారు. 10 of them were waiting for the presence of the bridegroom with the 10 lamps. ఇక్కడ నూనె అంటే పరిశుద్ధాత్మకు సంబంధించిన విషయం. Here the oil in the lamp is considered the Holy Spirit. 5గురేమో బుడ్డిలో పోసుకున్న నూనె కాక ఇంకా ఎక్స్ట్రా నూనె తెచ్చుకున్నారు. The 5 wise virgins brought along with their lamps, they have brought the flask of oils. మిగిలిన 5గురు ఆ బుడ్డిలో కొంచెం నూనె పోసుకొని వచ్చారు. But the other only came with the no extra oil, only the oil with along with the lamp. బుద్ధిహీనుల్లాగా వచ్చారు ప్రియ సహోదరులారా. They came like the foolish virgins. కాయలు లేని చెట్టుల్లాగా ఉన్నారు వాళ్ళు. They are like the trees without bearing the fruits. దాన్ని ఏదో ఒక రోజున యజమాని నరికివేస్తాడు. One day or the other day, the master come and sees and observes the fruitless tree and cuts and throws into the fire. ప్రియ సహోదరులారా నూనె లేని మేఘాలు లాంటి వాళ్ళు. They are like the clouds, like waterless clouds. నూనె లేని దీపం లాంటి వాళ్ళు. They are like the oilless lamps. ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. They are ready to blow out. దేవుని రాకడా ఇప్పుడే రాదులే అని చాలా నిండుగా ఉన్నారు. They never expect the presence of God. నిద్రపోతుల్లాగా ఉన్నారు ప్రియ సహోదరులారా. They are like the foolish and drowsy people. క్రీస్తు రాకడా ఆసన్నమైందని హెచ్చరిక మాటలను గమనం లేకుండా ఉన్నారు. They are not catering the words of the second coming of Jesus. దేవుని నమ్మిన వాళ్ళకి ఆయన కృప వెలుగు వెంటొస్తది ప్రియ సహోదరులారా. The people who believes God, His light and shade always follows them. బుద్ధి గల కన్యకల్ని బుద్ధి లేని కన్యకలు అప్పు అడిగారు ప్రియ సహోదరులారా. See my dear friends, here the foolish virgins wanted to borrow oil from wise virgins. దేవుని ఆత్మ అప్పు దొరుకుతుందా? You will never get the soul of Christ, Holy Spirit. You cannot borrow it anywhere. ఆయన వెలుగు అనుభవాన్ని ఇతరులకి పంచగలుగుతామా? You cannot share the life sharing spirit of God with others. ఇది అంగట్లో దొరికేది కాదు ప్రియ సహోదరులారా. It cannot be borrowed, it cannot be brought in the shops outside the market. ఆయన దగ్గర ప్రార్థన చేసి కష్టపడి సంపాదించుకోవాలి. You have to pray and get the spirit from God directly. నూనె కొనటానికి అంటే ఆత్మ కొనటానికి డబ్బు తీసుకుని షాప్ దగ్గరికి వెళ్ళారు. They wanted to buy the oil from the shop with money. That means they wanted to buy the spirit with money. It's not possible. ఇది డబ్బుతో కొనేది కాదు కానీ మనసుతో కొనాలి. It cannot be bought with the money, but it can only brought to the pure heart. ఇక్కడ 10 మంది ఉన్నారు కానీ ప్రియ సహోదరులారా 5గురు మాత్రమే సమర్పణ కలిగిన ప్రార్థన చేశారు. Among the 10, 5 only had the surrendering prayer. 5గురు వ్యక్తులు సమర్పణ లేని ప్రార్థన చేశారు. The others prayed without surrendering themselves.
మనం బుద్ధి లేని కన్యకల్లాగా ఉన్నామా, బుద్ధి గల కన్యకల్లాగా ఉన్నామా? Question ourselves how we are, whether we are the wise virgins like or the foolish virgins like. మనం సమర్పణ కలిగిన ప్రార్థన చేస్తున్నామా, సమర్పణ లేని ప్రార్థన Are we చేస్తున్నామా? praying surrenderingly or not surrendering? ప్రియ సహోదరులారా, అదే విధంగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 47వ వచనం నుండి 50వ వచనం వరకు. యజమానుడు అట్టివానికి తన ఆస్తి అంతటా యాజమాన్యము నొసుగునని మీతో వక్కాణించుచున్నాను. సేవకుడు దుష్టుడైనచో యజమానుడు చాలా కాలము వరకు తిరిగి రాడని తనలో తాననుకొని తన చోటు సేవకులను కొట్టుటకు, త్రాగుబోతులతో తినుటకు, త్రాగుటకు మొదలెడెను. అతడు ఊహింపని దినములలో, యోచింపని గడియలో యజమానుడు వచ్చెను. Truly I say to you, he will set him over all his possessions. But if that wicked servant says to himself, my master is delayed, and begins to beat his fellow servants and eats and drinks with drunkards. ప్రియ సహోదరులారా, యజమాని అతని ఆస్తి అంతటి మీద అధికారం ఇచ్చాడు. Dear friends, master has given whole authority to his servant over his property. అది నిలబెట్టుకోకుండా ప్రియ సహోదరులారా, ఆయన ఇప్పుడే రాళ్లే అని ధైర్యంగా ఉన్నాడు. But having no faith in the master, he expected master in some other time. That is why he wants to behave with his own wicked way. అతను దారి తప్పి దాసులను కొట్టటం, తిట్టటం, తిరగటం, త్రాగటం ప్రారంభించాడు ప్రియ He సహోదరులారా. detracted from the goodness and he started beating the fellow servants and eating and drinking with the drunkards. అనుకోకుండా ప్రియ సహోదరులారా, యజమాని అనుకోని సమయంలో వచ్చేశారు. Unexpectedly, the master appeared without any information. ఆయన యొక్క రాకడెప్పుడో మనకు కూడా తెలియదు ప్రియ సహోదరులారా. You know, my friends, we do not know the returning of God. అందుకే జాగ్రత్త పడి చక్కదిద్దుకుందాం. Dear brothers, we have to be always alert and keep ourselves in the track. బుద్ధి లేని కన్యకల్లాగా కాకుండా బుద్ధిగల కన్యకల్లాగా జీవిద్దాం. Never be like foolish virgins, but we should be like the wise virgins. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు. అప్పుడు ఆ యజమానుడు వానితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మిరబంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందములో నీవు పాలు పంచుకొనుము అనెను. 2 లక్షల వరహాలను పొందినవాడు వచ్చి, స్వామి, మీరు 2 లక్షల వరహాలను ఇచ్చితిరి కదా, ఇదిగో మరి 2 లక్షలు సంపాదించితినని అనెను. అప్పుడు ఆ యజమానుడు అతనితో, మంచిది, నీవు ఉత్తముడవు, నమ్మినబంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును. నీ యజమానుని ఆనందములో పాలు పంచుకొనుము అనెను. His master said to him, well done, good and faithful servant. You have been faithful over a little. I will set you over much. Enter into the joy of your master. And he also who had the 2 talents came forward, saying, Master, you delivered to me 2 talents here. I have much 2 talents more. His master said to him, well done, good and faithful servant. You have been here faithful over a little. I will set you over much. Enter into the joy of your master. He also who had received the 1 talent came forward and saying, Master, I know you to be hard man, reaping where you did not sow, and gathering where you scattered no seed. నమ్మకంగా ఉంటే ప్రియ సహోదరులారా, నమ్మకమైన దాసుడా బళా అని యజమాని మెచ్చుకున్నాడు. కొద్దిపాటి దానికి ఇంత నమ్మకంగా ఉన్నావు, అనేక విషయాలు నీకు నియమిస్తాను అని చెప్పారు. Master said, dear brother, you have done good in a small thing. That's why I will master you over the many things. అనేక విషయాల్లో
ఆయనకు అప్పచెప్పిందే గాక నువ్వు యజమాని ఎవరైతే ఉన్నారో వారితో ఆనందిస్తావని చెప్పారు. He has handed over him many things, and also he has given a chance to enjoy with the master's enjoyment. ప్రియ సహోదరులారా, మనం కూడా ఆ విధంగానే నమ్మకంగా ఆయన మనల్ని ఇక్కడికి పంపించినందుకు, ఆయన మనకి ఈ యొక్క ప్రార్థన ఇచ్చినందుకు నమ్మకంగా పనిచేస్తే మనం కూడా యజమానితో కలిసి ఆనందంగా జీవిస్తాం. Dear brothers and sisters, God has sent us to this world. If we faithfully behave in this world to the God, and God will give us plentiful things in His, and in His presence we can enjoy our lives. లూకా శుభవార్త 19వ అధ్యాయము 17వ వచనం నుండి 19వ వచనం వరకు. అందుకు అతడు ఆ సేవకునితో, మంచిది, నీవు నమ్మిన బంటువు, స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి, కనుక నిన్ను 10 పట్టణములకు అధిపతిని చేసేదను అనెను. రెండవ వాడు వచ్చి, అయ్యా, నీవిచ్చిన సొమ్ముతో ఇంకను 5 నాణ్యములను సంపాదించి తిని అని చెప్పెను. నిన్ను 5 పట్టణములకు అధిపతిని చేసేదను అని అతడు చెప్పెను. And he said to him, Well done, good servant, because you have been faithful in the very little. You shall have authority over 10 cities. And the second came saying, Lord, your maid has made 5 maids. And he said to him, And you are to be over 5 cities. Then another came saying, Lord, here is your maid, which I kept laid away in the handkerchief, for I was afraid of you, because you are a severe man. You take what you do not deposit, and you reap what you did not sow. ప్రియ సహోదరులారా, చిన్న విషయాల్లో యోగ్యుడిగా కనపడ్డాడు. Dear brothers, here the servant has become a good person in a little things. నమ్మకంగా పనిచేశాడు. He has worked faithfully. నగరాలంటే దేవుని యొక్క రాజ్యం. ప్రియ సహోదరులారా, Dear brothers, here the cities in the sense the kingdom of God. ఇక్కడ నమ్మకంగా పనిచేసి 10 రాజ్యాలను సంపాదించుకున్నాడు. Here the servant worked faithfully and he has gained 10 cities in the kingdom of God. మొదటి వాడు బాగా కష్టపడి పనిచేయటం వలన 10 నగరాలను సంపాదించుకున్నాడు. The first one, he has worked more, that is why he has gained 10 cities of kingdom. రెండో వాడు కొద్దిగా పనిచేయటం వల్ల 5 నగరాలను సంపాదించుకున్నాడు. The second one worked little lesser and he has got 5 cities over. మూడో వాడు అసలు కష్టపడకుండా ఉండటం వల్ల తనకిచ్చిన నాణ్యాన్ని తిరిగి తీసుకొచ్చి ఇచ్చారు. The third one never worked hard. He expected the hardness of the master. That is why he just brought back the same thing and hand over to God. యజమాని ఆ వ్యక్తిని కోప్పడి ఆ ఒక్క నాణ్యాన్ని తీసుకొని ప్రియ సహోదరులారా 10 నాణ్యాలు ఉన్న వాడికి ఇచ్చాడు. The master got wild and he shouted at him, and he has grabbed the 1 coin from him and hand over to the person who has 10 coins. ఎందుకయ్యా ఆయనకు 10 నాణ్యాలు ఉన్నాయి, ఆయనకి ఎందుకు ఇచ్చావని అడిగినప్పుడు He questioned him, My Lord, why you have taken 1 from me and given to the person who has 10 coins? నమ్మకంగా పనిచేశాడు కాబట్టి ఆయన అన్నారు, ఉన్నవానికి ఇంకా ఇవ్వబడును, లేని వాని దగ్గర నుండి తీసివేయబడును అని చెప్పారు. God answered, the one who has more will be given more, and the one who has nothing can be taken what he has with him. మనం కూడా ప్రియ సహోదరులారా కష్టపడి ప్రార్థన చేసే కొంది దేవుని యొక్క కృప అధికంగా వస్తది. Dear brothers and sisters, if we work, strain and work for the prayers, and the profits will be more and more from the heavenly God. మనం గనక ప్రార్థన చేయకపోతే మనకున్నటువంటి తలాంతుల్ని కోల్పోతాం. If we do not pray, we will be losing what we are having. కాబట్టి ప్రియ సహోదరులారా ఉన్నవానికి ఆయన ఇంకా ఇస్తానంటున్నారు కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఆ కొద్ది ప్రార్థనని ఇంకా అభివృద్ధి చేసుకొని ఆయన యొక్క తలాంతుల్ని ఇంకా మనం పొందుకుందాం. By listening to the promise of God, we have to pray what we are given by. God has given us a lot of prayers. That prayers have to be multiplied and pray to God, then we'll be blessed more and more. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పుత్రులము కనుక వారసులము, నిజముగా మనము దేవుని వారసులము, క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు బాధలలో మనము
పాలు పంచుకొనిన ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము అగుదము. And if children, then heirs, heirs of God and fellow heirs with Christ, provided we suffer within him, in order that we may also be glorified with him. మనము ఆయన సంతానము, వారసులం ప్రియ We సహోదరులారా. are the heir of God. వారసులు అంటే ప్రియ సహోదరులారా, మనం కాదు, క్రీస్తు మాత్రమే వారసులు. Here, heir means we are not the ones, but we are the heir of Christ. మనం ఆయన ఆస్తిలో వారసులమి, ఆయన హింసల్లో వారసులమి, ఆ బాధల్లో కూడా వారసులంగా ఉన్నప్పుడే ఆయన నిజమైన వారసులంగా మనం ఉంటాం. We are the heir of pain, prayer, struggle, all. In pains and gains, if we are heir to God, and God will hear us in his name. ప్రియ సహోదరులారా, ప్రార్థన చేసే మనందరం కూడా సత్యం కోసం, న్యాయం కోసం నిలబడగలగాలి. Dear brothers, what we are praying, we have to stand for the truthfulness and righteousness. ఆయన బాధల్లో గనక మనం వారసులంగా ఉంటే ఆయన మహిమలో కూడా మనం వారసులంగానే ఉంటాం. If we share the pains of God, we will be gaining the heavenly miracles of God. ప్రియ సహోదరులారా, పౌలు గారు చాలా కష్టాలు అనుభవించారు. Dear brothers, St. Paul has struggled a lot. కానీ రాబోయే శాశ్వత మహిమలో అవి ఏ పాటివి? But he has gained the eternal glory from the God. మనం కూడా భయపడకుండా నిలబడగలగాలి పౌలు గారి లాగా. If we stand like St. Paul against the troubles, we can be glorified in the అప్పుడు presence నువ్వు of God. శాశ్వతమైన జీవాన్ని అనుభవిస్తావు. Then alone you can enjoy the eternal enjoyment of God. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు. కనుక మానవుల చేతలను గూర్చి ఎవడనూ గొప్పలు చెప్పరాదు. నిజమునకు అంతయును మీదే. పౌలు, అపోలో, పేతురు, ఈ ప్రపంచము, జీవన్మరణములు, వర్తమానము, భవిష్యత్తు, ఇవి అన్నీను మీవే. మీరు క్రీస్తుకు చెందినవారు, క్రీస్తు దేవునకు చెందినవాడు. So let no one boast in men, for all things are yours. Whatever Paul or Apollos or Chops or the world or life or death or the present or the future all are yours, and you are Christ, and Christ is God. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, Praise the Lord. మనము దేవుని చేతిలో సాధనములు లాంటి వాళ్ళని. Dear brothers, we are the weapons in the hands of God. మనలను దేవుడు చేసి తను ఉపయోగించుకుంటున్నారు. God has made us, and he has been making us as his instruments. కాబట్టి దేవునికే స్తుతి చెందాలి. That is why we have to pray to God. ఆయనకే చెందాలి కాబట్టి విశ్వాసంలో బలపడాలి. So all the praises should be related to him. That's why we have to strengthen our prayers. విశ్వాసుల మేలు కోసం దేవుడు కొంతమంది సేవకులను ఏర్పాటు చేశారు. For the good of the believers, God has created some servants in his name. విశ్వాసులను నాటి నీరు పోసి ఎదిగేలాగా చేసేదే ఈ భూమి. So God has planted the believers on this earth, and he has planted and he has watered and he has grown them into faith. That is what the place is, the earth. ప్రియ సహోదరులారా, జరిగే ప్రతి సంఘటన కూడా మన మేలుకే. Everything which is happening is for the good of ourselves. మంచి దేహంగా మార్చుకోవటానికి, పాపాల నుండి కష్టాల నుండి దూరం అవటానికి ప్రియ సహోదరులారా ఆయన ఉద్దేశించి కొన్ని కష్టాలు మనకు పంపిస్తా ఉంటారు. To make us good, he has given us some troubles. If we come out of the troubles faithfully, and God will make us purified. ఎందుకంటే ప్రియ సహోదరులారా దేవుల్లో మరింత ఉన్నతమైన ఉత్తమమైన జీవితాన్ని అనుభవించటానికి ఆయన ఆశపడుతున్నాడు. బహుగా బహుమానాలు ఇవ్వటానికి మనకి సిద్ధపడుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా ఈ రోజున మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. God is expecting us to be purified and cleansed. If we are purified and cleansed, God is ready to give us lot of gifts and benefits for us. అప్పుడే మనం నిజంగా దేవుని యొక్క వారసులం అవుతాం. Then only we will be the heir of Christ. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. జయమును పొందు వ్యక్తికి
నేనే దేవుడను, అతడు నా పుత్రుడు, ఈ వరమును అతడు నా నుండి పొందును. Revelations chapter 21 and verse 7. The one who conquers will have this heritage, and I will be his God and he will be my son. ప్రియ సహోదరులారా, జయించే వ్యక్తి ఎవరు జయించగలుగుతారు? ఈ లోకం మీద ఆశలు నిలపకుండా దేవుని వైపు చూసేవాడు మాత్రమే జయించగలుగుతాడు. Dear brothers and sisters, who can conquer? The one who can go against the lusts, who can go against the worldly needs. He only can conquer this world. ఆ విధంగా దేవుని వైపు చూసే బిడ్డని దేవుడు కూడా ఈ బిడ్డ నా బిడ్డ అని పలుకుతారు. The one who turns against the worldly things and turns towards God, God always keeps him in the good things. ప్రియ సహోదరులారా, వారసులు అన్నారు ఇక్కడ. ఎవరు వారసులు అంటే దేవుని సంతానంగా మనం మారటం కూడా ఆయన కృపే. Dear brothers, who are the heir to God? Who turn to God is the heir to God. ఆయన ఉచితంగా కృప ఇస్తారు. He has given us the free glorious to us. నువ్వు చక్కగా బ్రతకాలంటే నా కృప నీకు చాలు అని చెప్తున్నారు. If you want to lead the peaceful life, my peace is, my glory is enough for you. కాబట్టి ప్రియ సహోదరులారా, మనందరం కూడా సంతోషంగా సమాధానంగా బ్రతకాలంటే మనందరం కూడా సమర్పణ కలిగిన ప్రార్థన చేయాలి. Dear brothers, if we want to lead the peaceful life, we should have the surrendering faith, surrendering prayers. ప్రియ సహోదరి సహోదరులారా, Dear brothers and sisters, 10 రోజుల క్రితం నాకు ఒక ఫోన్ వచ్చింది. 10 days back I got a phone call. ఆ ఫోన్ లో ఒక వ్యక్తి పెద్దగా ఏడుస్తా చెప్తున్నారు. In the phone call, a man was crying aloud and saying, ఒక 70 సంవత్సరాల వ్యక్తి, he must be 70 years old. 2 కుమార్తెలు ఆయనకి. He has 2 daughters. ఇద్దరు పిల్లలు చదువుకునేటప్పుడు తల్లి ఇంటర్ చదివేటప్పుడు తల్లి చనిపోయింది. When their children were studying intermediate, they lost his wife. He lost his wife. ఆ తండ్రి ఆ బిడ్డల కోసం ఎంతో కష్టపడి పెంచి ఇద్దరిని చదివించి ఉద్యోగస్తులను చేసి మరి ఉద్యోగస్తుల నుంచి వివాహం చేశారు. He struggled for their education and he educated them and he gave them married and they got good families. అదే కాకుండా ప్రియ సహోదరులారా, 5 ఎకరాల పొలం ఇచ్చి ఎంతో చక్కగా మంచి కుటుంబాల్ని చేశారు. He has shared his lands with his children. అనుకోకుండా ఒక రోజు ఒక కుమార్తె దగ్గరికి వెళ్ళారు. Unexpectedly he has visited one of his daughters. 4 రోజులు ఉన్న తర్వాత పడుకొని నిద్రపోతా ఉన్నారు. After 4 days of his visit, he was resting on the bed. ఆ అమ్మాయి దగ్గరికి పక్కింటి ఆమె వచ్చి, నానొచ్చారా, ఇక్కడే ఉంటారా అని అడిగింది. At that time, a neighbor came to his daughter and asked her, has your father come here? Is he going to stay here forever, permanently? She asked her. అడిగినప్పుడు ప్రియ సహోదరులారా, ఆ కుమార్తె చెప్తుంది, దున్నపోతు తిన్నట్టు తింటారు కాబట్టి ఈయన్ని మనం ఎక్కడ భరిస్తాము, ఏదో ఒక వంక చెప్పి పంపించేస్తానా ఆంటీ అంది. You know what the answer she has given? She said that he eats like the bull and we are unable to bear him. So we want to send him either this way or that way. We give some other reason and we want to send him away, she said. ప్రియ సహోదరులారా, ఆయన నిద్రపోవట్లేదు, కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నారు. The man was not really sleeping, but he was only resting on the bed and he heard everything from their conversation. ప్రియ సహోదరులారా, ఆ తండ్రి ఇంటికి వచ్చేసారు. వచ్చిన తర్వాత నాకు చెప్పి ఫోన్ లో ఏడుస్తున్నారు, అమ్మ ఒక్క రోజు కూడా నా బిడ్డలకి ఏమి పెట్టాలో, ఏ విధంగా పెట్టాలి, ఎవరికంటే తక్కువ అవుతారని తపన పడి పెంచాను. Dear brothers and sisters, he has looked after his children like their own soul, like his own soul, but still they cursed him. ఈ రోజు నాకు ఒక ముద్ద పెట్టాలంటే వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. Today they are crying and feeling pain to feed me. నేను చనిపోతాను కానీ ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళను అని I am here ready to even to die, but I will never turn to their house. It is my final word. Pray for me, he said. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే బిడ్డలందరూ కూడా, ప్రతి బిడ్డలు కూడా తల్లిదండ్రులు ప్రేమగా చూడాలి. ఆ తండ్రి యొక్క ఏడుపు, ఆ తండ్రి యొక్క బాధ, ఆ
ఆ బిడ్డలకి తగులుద్దేమో. అక్కడ బైబిల్లో ఏమంటున్నారంటే, ఇదిగో ఎవరైతే తల్లిదండ్రులు ప్రేమించరో వాళ్ళ కొంపలు కూలిపోతాయని ఉంది. Dear brothers, what I advise today to the youngsters, that you must love your parents. You must share with your love with your parents. What Bible says that the children who do not look after their parents, their families will be ruined. కాబట్టి ప్రియ సహోదరులారా, తల్లిదండ్రుల్ని ప్రేమగా చూడగలిగిన ఆ బిడ్డలే అభివృద్ధి అవుతారు. Dear brothers and sisters, the children who look after well the parents, their families will be blessed and blessed. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున బిడ్డలందరూ కూడా నేనిచ్చే సందేశం ఏంటంటే, ప్రతి ఒక్క బిడ్డ కూడా తల్లిదండ్రులు ప్రేమించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, తల్లిదండ్రులు తృప్తిపరచాలి. అప్పుడే మన కుటుంబాలు అభివృద్ధి అవుతాయి. Dear brothers, what my final word is that you must love your parents, you must secure your parents, you must guard your parents. Then only your families will be blessed more and more. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం మన తల్లిదండ్రులు మోసం చేసినప్పుడు మన బిడ్డలు మనల్ని మోసం చేస్తారు. If we cheat and if we curse our parents, our children one day will be cursing us. ఆ విధంగా చేయకుండా మనం కూడా అందరూ ప్రతి ఒక్క బిడ్డ కూడా తల్లిదండ్రులు ప్రేమించి గౌరవించటం ఎంతో గొప్ప కార్యం. కాబట్టి ఆ కార్యాన్ని చేసినప్పుడు పుణ్య కార్యాలు చేసినంత గొప్ప కార్యం దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. If we love your parents, if you look after your parents, God will be blessing us. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభువా, ఈ రోజున బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకల గురించి మీరు మాట్లాడారు. ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా, మేమైతే తండ్రి బుద్ధి లేని వాళ్ళు అలాగానే ఉన్నామేమో. ప్రభువా క్షమించండి అయ్యా, క్షమించండి. రోజులు గడిచిపోతున్నాయి, కాలం వెళ్ళిపోతుంది ప్రభువా, సమయం ఆసన్నం అవుతుంది ప్రభువా. హృదయ పరివర్తన చెందండి, మారు మనసు పొందండి అని చెప్తున్నావుగా ప్రభువా. నీ చిత్తమైతే నాయన మాకు హృదయ పరివర్తన దయచేయండి ప్రభువా, మారు మనసు దయచేయండి ప్రభువా. అయ్యా, నీ చిత్తమైతే నాయన నూరంతలుగా పదంతలుగా ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా, మా కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా, మా కుటుంబాలను శోధనలు తీసివేయండి ప్రభువా, మా కుటుంబాలను బాధలను తొలగించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించండి అయ్యా, పేరు పేరున ఆశీర్వదించండి ప్రభువానికి స్తోత్రాలు. నీ చిత్తమైతే నాయన అయ్యా, ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోనాను కూడా తొలగించండి ప్రభువా. అయ్యా, ఏ ఇంట ప్రవేశిస్తుందో, ఏ బిడ్డల్లో ప్రవేశిస్తుందో, ఎవరి ప్రాణాలైతే కోల్పోతున్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభువా మీరు తాకండేసయ్యా, తట్టండేసయ్యా, ముట్టండేసయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. చదువు రాని బిడ్డలకు చదువును దయచేయండి, వివాహం కాని బిడ్డలకు వివాహాన్ని ఏర్పాటు చేయండి ప్రభువా. అయ్యా, మంచాల్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ప్రభువా. అయ్యా, ముసలి ప్రాయంలో ఉన్న వాళ్ళకి తోడుగా ఉండండి ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి అన్నం తినలేని వాళ్ళకి ప్రభువా మంచిగా తినేటట్లుగా సహాయాన్ని దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం. ఆకలి లేని వాళ్ళకి ఆకలి పుట్టించండి ప్రభువా. ఇల్లు లేని వాళ్ళకి గృహాన్ని ఏర్పాటు చేయండి ప్రభువా. అదే విధంగా తినటానికి లేని వాళ్ళు, అప్పుల భారంలో ఉన్న వాళ్ళు, కోర్టులో ఇరుక్కుపోయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభువా మీరే తండ్రిగా ఉండి మీరే ముందుండి నడిపించిన ఆయన దీవించి ఆశీర్వదించమని, నీ ఆశీర్వాదాలతో నింపమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.